అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరొక దినం మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే కృప మనకు అనుగ్రహించాడు. ప్రత్యేకంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పరమగీతం మీద మీకున్న సందేహాలన్నీ కూడా తీరుస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారమే ఈరోజు నుంచి మనము ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పరమగీతాన్ని చాలా షార్ట్గా అనుకో 10 నిమిషాలు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రింగళ మా పొడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ స్తోత్రాలు. రాత్రి అంతా కాపాడారు, జనవరి అంతా కాపాడారు ప్రభా. ఫిబ్రవరి నెల 1వ తారీఖు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని మొదటి దినమే అందించే కృప మీద ఆసనకి ఇచ్చారు. అభిషేకించండి, అనేకుల సందేహాలు తీర్చండి, అందులో ఉన్న లోతైన మర్మాలు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపాటు చేయండి. మేము అందరం కూడా ఆత్మీయంగా ఎదిగేదానికి సహాయం చేయమని అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకోవడం మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరమగీతము మొదటి అధ్యాయము మొదటి వచనము. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము, నీ పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించుదురో. చాలు. ఈ చదవబడినటువంటి లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. పరమగీతాన్ని గురించి ముందు మీకు కొంత ఉపోద్ఘాతం చెప్తాను, దయచేసి వినండి. పరమగీతం అనే తెలుగులో మనకున్నది. అది ఇంగ్లీష్లో ఏమంటారంటే సాంగ్ ఆఫ్ సాల్మాన్ అంటారు. అంటే సొలొమోను రచించిన ఈ యొక్క గీతము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియచేసుకోవాలి. ఇందులో ఈ పరమగీతంలో 2 వ్యక్తులు ఉంటారు ప్రాముఖ్యంగా. ఒకరు సొలొమోను మహారాజు, ఆ తర్వాత తన భార్య అయినటువంటి షులోమతి. వారిద్దరి గురించి రాయబడినటువంటి ఈ యొక్క పుస్తకమే పరమగీతము. ఈ పరమగీతం అనేటటువంటిది దాదాపుగా క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాలు ఆ ప్రాంతంలో రచించబడినటువంటిది ఈ పరమగీతము. ఈ పరమగీతంలో ఉన్నటువంటి రహస్యము, సొలొమోను అనేక మంది భార్యలు కలిగినప్పటికీ తన చివరి భార్య, ఎక్కువగా ప్రేమించినటువంటి భార్య షులోమతి. సో వారిద్దరు కలిసి ఒకరినొకరు ఎంతగానో పొగుడుకుంటూ వచ్చారు. భర్తను భర్తను వారి లక్షణాలు బట్టి వారు పొగుడుకుంటూ వచ్చారు. ఇందులో దాదాపుగా 8 అధ్యాయాలు ఉంటాయి. ఈ 8 అధ్యాయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మరి షులోమతి ప్రియురాలుగా కనబడుతుంటున్నది, సొలొమోను ప్రియుడిగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, వారి మధ్యలో జరిగిన సంభాషణ ఇది ఎక్కడ జరిగినటువంటిది? మొదటిగా మనం చూస్తే అంతఃపురంలో, అనగా రాజుగారి యొక్క ప్యాలెస్లో తన యొక్క భార్య అయినటువంటి షులోమతిని గురించి ఆయన ఎలాగా పొగుడుతూ వచ్చాడో, అలాగనే మరి తన భర్త అయినటువంటి సొలొమోను మహారాజుని గురించి ఆమె ఎలాగా పొగుడుతూ వచ్చిందో అనే విషయము మనము అక్షరార్థంగా మనం అర్థం చేసుకుంటాం. సరే, ఇది రెండవదిగా మరి రూపక అలంకారంలో కొన్ని సందర్భాల్లో, ఉపమాన అలంకారాల్లో కొన్ని సందర్భాల్లో మనకు ఈ యొక్క గీతము రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఒక భార్యాభర్తలు ఎలాగా ఉండాలో, వారి ప్రేమ ఎలాగ ఉండాలో, వారి అనుబంధాలు ఎలాగ ఉండాలో, వారి మనస్తత్వాలు ఎలాగ ఉండాలో, ఒకరికొకరు వాళ్ళు ఏమై ఉన్నారో అనేది ఒక రాజుగారు ఆయన భార్యను గురించి చక్కగా రాస్తే అవన్నీ మనం అర్థం చేసుకొని మన భార్యలను మరి మన భర్తలను ఆ రకంగా పోడుకుంటూ మన కుటుంబాలు కట్టుకోవాల్సిన దానికి బదులుగా తెలియనటువంటి కొంతమంది అమాయకులైనటువంటి వారు పరమగీతం అంటేనే వారికి తెలియదు, వారు దీనిని విమర్శిస్తూ ఉంటున్నారు. ఏదో ప్రేమ రామాయణంగా చెప్పుకుంటున్నారు, లేకపోతే ఇంకొక రకంగా మరి రకరకాలైన విధానంలో వాళ్ళు దీన్ని విమర్శిస్తుంటున్నారు. అలాగా దీన్ని అర్థం చేసుకోలేవు సుమా. కాబట్టి దీని యొక్క విషయాన్ని గురించిన విషయము.
మూడవది ఆత్మీయ అర్థంగా చెప్తుంటున్నాను. ఈ ఆత్మీయ అర్థంలో సొలొమోను ప్రియుడనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయన సంఘాన్ని ప్రేమించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆ సంఘం కొరకే సమర్పణ చేశాడు, ఆ సంఘం కొరకే త్యాగం చేశాడు, ఆ సంఘాన్ని ప్రేమించాడు, ఆ సంఘానికి అనేకమైనటువంటి యొక్క ఆదరణ మరి తోడ్పాటు అనేక విషయాలు చేశాడు. కాబట్టి ఆయన ప్రియుడుగా అక్కడ లెక్కించబడుతూ వచ్చాడు. అలాగే ప్రియురాలైనటువంటి సంఘము కూడా ఆయన ద్వారా ప్రేమించబడ్డారు. కాబట్టి మరి సంఘము కూడా ప్రభుని ప్రేమించాలా, ఆయన వాక్యాన్ని ప్రేమించాలా, ఆయన సన్నిధిని ప్రేమించాలా. కాబట్టి ప్రియులారా, సంఘము కూడా ఆయనను ప్రేమిస్తుంది. అందుకనే ఈ యొక్క పరమగీతము అనేటటువంటిది ఆత్మీయమైనటువంటి భావన ఏంటంటే, ఒకవైపున సంఘము, మరోవైపున మరి ఎవరు అని చెప్పినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నది. కాబట్టి ఇది వాస్తవంగా అది పాత నిబంధన కాలంలో రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ పరమగీతాన్ని బహు భయభక్తులతో చదువుతారు, మోకాళ్ళ మీద చదువుతారు, పూజిస్తారు ప్రభువుని. ఎందుకంటే వారికి యెహోవా దేవుడేమో ప్రియుడుగాను, ఇశ్రాయేలు యొక్క జనాంగమేమో ప్రియురాలుగా వాళ్ళను పోల్చుకొని నేటి వరకు కూడా పరమగీతాన్ని వాళ్ళంతో అద్భుతంగా ధ్యానిస్తారు, అద్భుతంగా ప్రేమిస్తారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ విషయాలు వింటున్నటువంటి మనకి ఏమర్థం అవుతుందో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఇప్పుడు వరకు నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. ఒక మాటను మనం ఇక్కడ చూసుకుందాం. నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము అంటున్నాడు. స్టార్టింగ్ ఎలాగైందంటే నోటి ముద్దులు అనే మాటలు కనబడుతున్నాయి. నోటి ముద్దులు అంటే అందరూ అనుకున్న రీతిగా ఎవరికే మనసులో ఏది ఉంటుందో అది వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అందుకనే మొట్టమొదటి నోటి ముద్దులు ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే భార్యాభర్తల మధ్యలో నోటి ముద్దులు అనేటువంటి స్టార్ట్ అయిపోతాయి. ఆ తర్వాత వారి బిడ్డలను ప్రసవించిన తర్వాత తల్లి తన బిడ్డను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది, తండ్రి తన బిడ్డను ముద్దు పెట్టుకుంటుంటారు. ఆ తర్వాత వారి అమ్మమ్మగారైనా నాన్నగారైనా లేకపోతే మరి వారి యొక్క మరి తాతయ్య గారైనా వారిని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అది ముద్దు యొక్క రహస్యం. ఏం తెలియచేస్తుందంటే ఆ ముద్దులో ఉన్న గొప్ప ప్రేమ తెలియచేస్తున్నది. వారి కొరకు నేను ఎందుకు ముద్దు పెడుతున్నానంటే, అయ్యా నేను నీకున్నాను, నీవంటే నాకు ద్వేషం లేదు, నీవంటే నాకు అసూయ లేదు, నీవంటే నాకు పగలేదు, నేను ప్రేమిస్తున్నాను, నీకేం కావాలో చెప్పు అని తండ్రి బిడ్డను ముద్దు పెట్టుకుంటాడు, తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటారు, తాతయ్య అమ్మమ్మగారులు ముద్దు పెట్టుకుంటారు. మరో ముద్దు దాకా వచ్చినట్లయితే మరి అక్కడ ఒక విషయం కనబడుతుంది. అదేమిటనగా స్నేహితుల మధ్యలో ముద్దులు ఉంటాయి. ఒక స్నేహితుడు ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వంటే నాకు ప్రేమ, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను నా స్నేహితుడని వాళ్ళ మధ్యలో ముద్దులు అనేటటువంటివి ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొను గాక అంటుంటే ఏం కోరుకుంటున్నది? సొలొమోను మహారాజు, ఆయనకి ఎంతోమంది భార్యలు కూడా ఉన్నారు, రాజ్యం అన్నది, అధికారం అన్నది, జ్ఞానం అన్నది, తెలివన్నది అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ప్రేమ నాకు కావాలని కోరుకుంటుంది. నా ప్రియమైన సోదరులారా, నీకు కూడా ఈ లోకంలో ఎన్నో ఉండవచ్చు. నీకు మంచి తెలివి ఉండవచ్చు, మంచి ఉద్యోగం ఉండవచ్చు, నీకు మంచి ధనం ఉండవచ్చు, నీకు ఆస్తులు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, నీకు ఎన్ని ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమను నువ్వు కోరుకోలేవా? దేవుని యొక్క ప్రేమను నీవు అడగలేవా? ఆమె అడుగుతుంది, అయ్యా నీ ముద్దే నాకు ప్రేమ, నీ ముద్దే నాకు ప్రేమ. తనకి ఎన్నో ఉన్నాయి, భౌతికంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ వాటిని గురించి తను ఆలోచించలేదు. కానీ సొలొమోను మహారాజు దగ్గర తను కోరుకుంటున్నది ప్రేమ, ముద్దు. కాబట్టి ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ముద్దు అన్నారని చెప్పేసేసి అర్థం లేకుండా ఊరికేదో 10th క్లాస్ పుస్తకాలు చదువుకొని, చందమామ కథలు ఒకటి చదువుకొని, లేదా ఆ పురాణం ఈ పురాణాలు చదువుకుంటే గ్రంథం ఎలాగ అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ నీకు అవసరము, పరిశుద్ధాత్మ దేవుడు, లేదా నీకు పరిశుద్ధ గ్రంథం నీకు ఎలాగ అర్థమైపోతుంది? అందుకనే ప్రియులారా, నోటి ముద్దులో ఉన్నటువంటి రహస్యము కొంతవరకే చెప్తున్నాను నేను. మీకు చాలా విషయాలు ఉంటాయి కానీ సమయం లేదు కదా.
సరే, ఇంకొక మాట కూడా ఉంది 1వ వచనంలో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అంటున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో రకరకాలైనటువంటి ద్రాక్షాలు ఉంటాయి. కొన్ని ద్రాక్షాలేమో మంచి ద్రాక్షాలు, కొన్ని ద్రాక్షాలేమో మత్తు ద్రాక్షాలు, కొన్ని పిచ్చి ద్రాక్షాలు కూడా కొన్ని ఉంటాయి. అనగా రకరకాలైనటువంటి చేదుతో కూడినటువంటి ద్రాక్షాలు కూడా కొన్ని ఉంటాయి. రకరకాలైనటువంటి ద్రాక్షాలు ఇజ్రాయెల్ దేశంలో ఉంటారు. మన భారతదేశంలో ఎవరైనా గృహాన్ని దర్శిస్తే వారు వెంటనే ఒక కప్పు నీళ్ళు ఇస్తారు, మరి ఒక గ్లాసులో నీళ్ళు ఇస్తారు, ఒక కప్పుతో టీయో కాఫో ఇస్తారు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, అక్కడ వారి యొక్క పద్ధతి ప్రకారం అక్కడ గృహాల్లో వెళితే మనకేమిస్తారంటే వాళ్ళు ద్రాక్షారసం ఇస్తారు. అది మంచిది, అది మధురంగా ఉంటుంది, అది తీపి ఉంటుంది. అది ఏం తెలియజేస్తుందంటే వారి యొక్క ప్రేమ, వారి యొక్క సంతోషాన్ని మనతో పంచుకుంటూ ఇస్తుంటున్నారు. అందుకని ఇక్కడ నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం అంటే, అనగా సొలొమోను ఆయన ఒకవేళ ప్రేమ కానీ షిలోమతికి చూపిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సంతోషం కన్నా ఎక్కువ సంతోషం అదే. అందుకనే ఈ లోకంలో ఉన్నటువంటి మనము, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని భోగభాగ్యాల కంటే కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని ఆస్తుల కంటే కూడా దేవుని యొక్క ప్రేమను కానీ నువ్వు పొందినావంటే అంతకన్నా గొప్పది మరొకటి లేదు. అందుకనే నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అంటున్నాడు. ప్రియమైనటువంటి సోదరుడా, పరమగీతాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన మనవి చేస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఆ ద్రాక్షరసమే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తం ద్వారానే అనేకుల యొక్క పాప విమోచన, ఆ రక్తం ద్వారానే అనేకులు శుద్ధిపరచబడడం, ఆ రక్తం ద్వారానే అనేకులు శక్తి పొందుతుంటున్నారు, జీవితాలు మార్చబడుతున్నాయి, కుటుంబాలు మార్చబడుతున్నాయి. అదే అనేకులను కలుపుతున్నటువంటి రక్తము, భూలోకాన్ని పరలోకమును కలిపినటువంటి రక్తము. అందుకనే ఆ ప్రియుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ రీతిగా పరమగీతాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దయచేసి దాన్ని విమర్శించవద్దు, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా అనుమానాలు, సందేహాలు కానీ ఉంటే ఈ వర్తమానం మేము చాలా షార్ట్గా ఇస్తుంటున్నాం కాబట్టి మీరు కింద కామెంట్లో మీకున్న అనుమానం రాయండి. దానికి వెంటనే మీకు ప్రేమతోటి జవాబిస్తాము. ప్రభు సహాయపడితే మిగతా వచనాలను మనము ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాము మీరు కోరిన రీతిగా. ప్రభు సహాయపడను గాక. ఆమేన్.